ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు వైఖరి స్పష్టం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పులో రాజ్యాంగ స్ఫూర్తి లేదని విచారణ వ్యక్తం చేశారు. క్రెమ్లేయర్ కంటున్న 34 మంది సుప్రీంకోర్టు జడ్జిలలో 20 మంది ఒకే అగ్రవర్ణానికి చెందినవారన్నారు. ఎస్సీ వర్గీకరణ దళితులకు నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. ముందు 4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. దానికి ముందుగా నిన్న ఫార్మా కంపెనీలో జరిగినటువంటి మృతులకు కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ చంద్రబాబు సరైన సమయంలో వచ్చి వాళ్ళకి తలా ₹1 కోటి ఇవ్వడం కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని నేను మెచ్చుకుంటున్నా. ముఖ్యంగా దళితుల వర్గీకరణ మొదటి అంశం. రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి. మూడవది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి. నాలుగవది అంతకుముందు చెప్పాను, మళ్ళా కూడా చెప్పాలనుకుంటున్నాను, 2 కుటుంబాల కథ. గుళ్ళల్లోకి వీధుల్లోకి బళ్ళుల్లోకి ఎక్కడికి రానిచ్చేవాళ్ళు కాదు. అటువంటి అంటరాని వాళ్ళ కొరకు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ల గారి కృషి ఫలితంగా వాళ్ళకి దాదాపు 75 సంవత్సరాలు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. మరి సుప్రీంకోర్టు అనేది ఒక నేషనల్ కోర్టు, ఒక జాతీయ కోర్టు. రాజ్యాంగ స్ఫూర్తిని కోల్పోయింది ఆగస్టు 1వ తారీఖున. రాజ్యాంగ స్ఫూర్తి లేదు దాంట్లో. ఆ జడ్జిమెంట్లో 500 పేజీల జడ్జిమెంట్లో రాజ్యాంగ స్ఫూర్తి, భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తి లేదు. అసలు సుప్రీంకోర్టు ఏంటి? సుప్రీంకోర్టు 2 అంశాలు ప్రస్తావించింది. ఒకటి క్రీమీ లేయర్, రెండవది వర్గీకరణ.